మేము స్పష్టంగా డిమాండ్ చేస్తున్నాం. మీరు టూరిజం ల్యాండ్ను టీటీడీ తీసుకున్నది కదా, మీరెందుకు టీటీడీ ల్యాండ్ను ఒబరాయ్ హోటల్కి ఇస్తారు? ప్రభుత్వం దగ్గర కొన్ని వేల ఎకరాలు ఉన్నది కదా, తిరుపతి చుట్టుపక్కలే కొన్ని వందల ఎకరాలు ఉన్నది కదా, అయినా మీరు ఈ 5 స్టార్ హోటల్కి పేరు మార్చితే ఇంత విలువైన 3,000 కోట్ల రూపాయల ఖరీదు చేసేటువంటి భూమిని ఎందుకు ఇచ్చినారు? దాన్ని మీరు ఎలా సమర్థించుకుంటారు? పరకామణి దొంగతనం కంటే కొన్ని వందల రెట్లు దోపిడీ కాదా ఇది? ఎవరైనా దేవుడికి ఇస్తారు, దేవుణ్ణే దోపిడీ చేయటం కాదా ఇది? దేవుణ్ణి దోపిడీ చేసి ఆ ఒబరాయ్ హోటల్ వాళ్లకు దారాదత్తం చేయటం కాదా ఇది? 3,000 కోట్ల రూపాయల స్థలం ఇది సాంప్రదాయంగా మారదా? ఈ రోజున సాక్షాత్తు దేవదేవుని ఆస్తి అయినటువంటి స్థలాన్నే ఒక ప్రైవేటు సంస్థకు మీరు, అది కూడా ఒక 5 స్టార్ హోటల్కు ఇస్తే ఇదే సాంప్రదాయం రేపు భవిష్యత్తులో మొత్తం దేవాదాయ శాఖలో ఉన్నటువంటి అన్ని గుళ్ళు ఏదో ఒక వ్యాపారాత్మకమైనటువంటి ఆలోచనతో ఇలా దారాదత్తం చేయటానికి ఓ సాంప్రదాయానికి ఇది శ్రీకారం చుట్టడం కాదా? ఈ రోజున మీరు టీటీడీ స్థలం ఒబరాయ్ హోటల్కి ఇస్తే టీటీడీకి వచ్చిన లాభం ఏంటి? ఇందులో ఒక్క ₹1 అయినా టీటీడీకి లాభం ఉన్నదా? ఒక్క ₹1 లాభం కూడా లేకుండా ఆ ఇనాం ల్యాండ్, అది కూడా ఆ ఇనాం ల్యాండ్ని ఎవరి మేలు కోసమని ఇన్ని ఎగ్జంప్షన్స్ ఇచ్చినారు మీరు? భగవంతునికి ఏం ఎగ్జంప్షన్ ఇచ్చినారు? భగవంతుడిని దోపిడీ చేసి ఒబరాయ్ హోటల్కి అప్పగించినారు. వీళ్ళకేమో మొత్తం అన్ని ఎగ్జంప్షన్స్ ఇచ్చినారు. 2 కోట్ల బిల్డింగ్ ఫీజు కూడా అడ్జస్ట్ చేసేసారు. మీరు పాత చోట కట్టేసినారు కాబట్టి దాన్నేమి ఇబ్బంది పెట్టాల్సిన అవసరం లేదు అని అడ్జస్ట్ చేసేసారు. 26 కోట్ల స్టాంప్ డ్యూటీని మాఫీ చేసేసారు. ప్రభుత్వ విలువ ప్రకారమే 460 కోట్ల రూపాయల విలువ చేసేటువంటిది బహిరంగ మార్కెట్లో 3,000 కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి స్థలాన్ని రెవెన్యూ ల్యాండ్ 100 ఎకరాలు ఉన్నా కూడా ఇలా ఇవ్వటం వెనుక, ఇన్ని మాఫీలు చేసి ఇవ్వటం వెనుక పెద్ద ఎత్తున అవినీతి దాగి ఉన్న మాట నిజం కాదా? దీనికి సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఉన్నది. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఘోరాతి ఘోరమైనటువంటి తప్పిదం చేసింది. తమిళనాడులో ఒక ధ్వజస్తంభానికి సంబంధించి అన్ని మాటలు మాట్లాడినటువంటి సనాతన ధర్మ పరిరక్షకుడైనటువంటి పవన్ కళ్యాణ్ గారు, మీరు ఇక్కడ వచ్చి చీపురు కట్టతో మొత్తం మెట్లన్నీ కూడా కడిగినారే, మరి ఇన్ని వేల కోట్ల రూపాయల విలువ చేసేటువంటి స్థలాన్ని మీ ప్రభుత్వం, మీ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఈ రకంగా ఒక ప్రైవేట్ హోటల్కి ఇస్తూ ఉంటే మారు కూడా మీరు పలకకపోవటం తప్పు కాదా? నేరం కాదా? మీకు తెలిసే జరుగుతుందా? అందులోనూ కూడా టూరిజం మంత్రి జనసేనకు సంబంధించినటువంటి వ్యక్తి కందుల దుర్గేష్ గారు దీనికి సంబంధించినటువంటి మంత్రి. మీకు తెలియకుండా ఉండేటువంటి అవకాశమే లేదు. టూరిజం తీసుకునేదానికి ఎక్కడైనా తీసుకోవచ్చు కదా ల్యాండ్. మీరెందుకు అబ్జెక్ట్ చేయాలా? వెంకటేశ్వర స్వామి ల్యాండ్ మాకొద్దు, ఇది తప్పు, ఇది నేరము, ఇది పాపము, కనుక మాకు ఆ పొలం వద్దు, అక్కడ హోటల్ రాకపోయినా పర్వాలేదు అని మీరెందుకు చెప్పలేదు పవన్ కళ్యాణ్ గారు? మీరంతా కుమ్మక్కైనారు కాబట్టి. అందరూ కుమ్మక్కై వెంకటేశ్వర స్వామి విలువైనటువంటి స్థలాన్ని ఈ రోజున ప్రైవేటు సంస్థలకు అప్పనంగా అప్పగించినారు. దీనిని తీవ్రంగా వ్యతిరేకించాల్సినటువంటి బాధ్యత ప్రతి హిందువు మీద ఉంది అని తెలియజేస్తున్నాం. నిజమైతే అది వాళ్ళ పేరు మార్చినారు.
దాని పేరు సర్వ కాదు, స్వర అనే పేరు మార్చినారు. మామూలుగా మార్చుకుంటారు కదా, మతాలు మారినప్పుడు సులేమాన్ శంకరయ్య అవుతాడు, ఈశ్వరయ్య యేసుపాదం అవుతాడు, ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి కదా. అట్లా ముంతాజ్ స్వర అయింది. స్వర అవ్వగానే స్వరం మారింది. ఒకవేళ మీకు అక్కడ కట్టకూడదు అని నిర్ణయం వచ్చిన తర్వాత కావలసినంత రెవెన్యూ ల్యాండ్ ఉంది కదా, ప్రభుత్వ భూమి ఉంది కదా, మీరు ఎక్కడైనా కట్టొచ్చు కదా, వాళ్ళకి ఇవ్వచ్చు కదా. ఇంత ఖరీదైనటువంటి ల్యాండ్ ఎలా ఇస్తారు? తెలుసు కాబట్టి అంటున్నా నేను. ఆయన అటవీ శాఖ మంత్రి, ఆయన టూరిజం శాఖ మంత్రి, రెండు జనసేన చేతుల్లోనే ఉన్నాయి. ఆయనేమో ఎర్రచందనం తగలబడిపోయింది, మా హయాంలో 1000 టన్నులు పోయింది అని చెప్పినాడే. 20 ఎకరాల స్థలంలో 15 రోజులుగా బోడిగుండు చేసేసినారు సుమారుగా. ఇప్పుడు 30-40 చెట్లు మిగిల్చినారు. అది కూడా వర్క్ ఆర్డర్ లేకుండా, అది కూడా జీవో రాకముందే, అది కూడా క్యాబినెట్లో చర్చకు రాకముందే, రిజిస్ట్రేషన్ కాకముందే కలెక్టర్ ఆదేశించాడు, మేము పనిచేస్తామని చెప్పారు. కలెక్టర్కి కూడా నైతిక బాధ్యత ఉంది. ఒకవేళ ఆయన ఇచ్చి ఉంటే, మీ ఆదేశం లేకపోతే అక్కడ ఎందుకు పనిచేస్తారు? అక్కడ నేను పాత్రికేయ మిత్రులందరినీ కూడా కోరుకుంటున్నా, దయచేసి ఆ స్థలాన్ని చూడండి. అంత ఖరీదైనటువంటి స్థలం ఈ రోజున దేవుడి స్థలాన్ని ఈ రకంగా అప్పనంగా దారాదత్తం చేయటం వెనుక ఉన్నటువంటి కుట్రను వెలికి తీయమని చెప్పి చేతులు ఎత్తి నమస్కరిస్తున్నా.